ఇక్కడే చూస్తున్నాం. తెలంగాణలో 2 విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక సర్పంచ్ ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. రెండో దశ కింద మొత్తం 192 మండలాల్లోని 4332 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ అందులో 415 గ్రామాల సర్పంచ్లను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. ఇక మరో 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఇవాళ 3911 పంచాయతీలకు అదేవిధంగా 29917 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇక దీనికోసం మొత్తం 38337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది? ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు? రెండో విడతకి అన్ని సంతతమైన అంటేనా? దాదాపు కూడా సమయం కూడా వస్తుంది, ఇంకా 1 గంటకి అయిపోయింది. సో ఎలా ఉంది అప్డేట్స్ అంటే? ఈశ్వరన్, ఈ రోజు ఉదయం నుంచి 2వ విడత సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికైతే ప్రశాంత వాతావరణంలోనే అయితే ఈ ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ అంటే 30% పైగా అయితే ఓటర్లు వాళ్ళ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు ముగిసిన 2 రోజుల అనంతరం అయితే ఈ 2వ విడతకు సంబంధించిన ఎన్నికలు అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే కొనసాగనున్నాయి. 1 గంటల వరకు అయితే ఈ ఎన్నికలకు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారికి అయితే అనుమతి ఇస్తారు. 1 గంటల తర్వాత ఎవరు వచ్చినా కూడా అధికారులు అదేవిధంగా పోలీసులు అయితే లోపలికి అలౌ చేయరు. 1 గంటల లోపు ఎవరైతే ఈ ఓటర్లు ఇక్కడ ఉంటారో, ఈ ఓటింగ్ కార్యక్రమానికి కాడ ఉంటారో వారికైతే వారి యొక్క ఓటు హక్కు వారు వినియోగించేందుకు వారైతే అనుమతి ఇస్తారు. కానీ 1 అనంతరం అయితే ఎవరు వచ్చినా అయితే వారికైతే అనుమతి ఇవ్వనంటూ అధికారులు చెప్తున్నారు. అయితే 1 గంట తర్వాత 1 గంట విశ్రాంతి అనంతరం అయితే 2 గంటలకు సంబంధించి ఈ పూలైన ఓట్లకు సంబంధించి అయితే లెక్కింపు అయితే ప్రారంభిస్తారు. 2 గంటల నుంచి లెక్కింపు ప్రారంభించడం జరుగుతుంది. మొదటిగా ఈ వార్డు సభ్యులకు సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు అయితే మొదలవుతుంది. ఆ తర్వాత ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం అయితే ఎవరైతే గెలుపొందారో వార్డు సభ్యులు వారిని అనుగుణంగానైతే ఇటు ఉప సర్పంచ్లు అయితే ఎన్నుకోవడం జరిగింది. ఈ తతంగం మొత్తంగా ఈ రోజు ఉదయం ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు అయితే ముగుస్తుంది. అయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఇటు గ్రామ సర్పంచ్లు అదే విధంగా వార్డులకు సంబంధించిన భవిష్యత్ అయితే ఈ రోజు సాయంత్రం అయితే వెలువడే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత సంబంధించి ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో 2వ విడత ఎన్నికలకు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాలలో అది వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు అదే విధంగా జయశంకర్, భూపాలపల్లి ఈ 6 జిల్లాలకు కలుపుకొని మొత్తంగా 564 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 56 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 508 గ్రామ పంచాయతీలకైతే నేడు ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనికోసం 508 గ్రామ పంచాయతీలకు గాను 1686 మంది అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారు. అయితే ఇటు గ్రామ వార్డులకు సంబంధించి చూసుకుంటే 4937 గ్రామ వార్డులు ఉండగా ఇందులో 917 ఇప్పటికీ ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 4200 ఈ 4020 గ్రామ వార్డులకు గాను 9884 మంది అభ్యర్థులు అయితే పోటీగా ఉన్నారు. మొత్తంగా వీరికి సంబంధించిన ఓట్లకు సంబంధించిన ప్రక్రియ అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే 7 గంటల నుంచి అయితే ప్రారంభమైంది. దీన్ని పూర్తిగా సాయంత్రం కాలం వరకు ఈ అభ్యర్థుల అయితే భవిష్యత్ అయితే తేలనుంది. అయితే ఇప్పటికీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు కూడా ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి వారికి అక్కడికి వెళ్ళైతే వారికి సంబంధించిన శ్రద్ధ అయితే వహించడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా జిల్లా కలెక్టరేట్ లో వారికి సంబంధించిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ సమస్యాత్మక ప్రాంతాలలో పరిశీలించి అక్కడ ఉన్న ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 74 సమస్యాత్మక ప్రాంతాలను అయితే ఇప్పుడు గుర్తించడం జరిగింది. దానికి వెబ్ కాస్టింగ్ ద్వారా వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అయితే వారైతే పరీక్షించడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పటికైతే పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే గ్రామాలలో గ్రామ పోలింగ్ సంబంధించి ఓటర్లు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. రైట్ మనీష్, అయితే గత మొదటి విడత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరైతే ఏజెంట్లు ఈ యొక్క
సరిగా ఆ పత్రాలను తేకపోవటం, అదేవిధంగా కొంత ఏజెంట్లు, అదేవిధంగా ఇటు పక్క వార్డు మెంబర్ కూడా అక్కడ కొంత సమస్యాత్మకంగా ఏర్పడటం అయితే జరుగుతోంది. అంటే పార్టీలకు ఇరు వర్గాలకు కూడా. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమన్నా మొదటి పంచాయతీ ఎన్నికల్లో జరిగినట్లుగా సెకండ్ పంచాయతీ ఎన్నికల్లో ఏమన్నా అలాంటి సమస్యాత్మకంగా ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పటికైతే సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించడం జరిగింది. వాటికి అనుగుణంగా అయితే తొలి విడత ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరిగాయో అలాంటి వాటికి చావుని ఇవ్వకుండా ఇప్పుడు రెండో విడత ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అయితే ఏర్పాటు అయితే పూర్తి చేశారు. అభ్యర్థుల ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా, అదే విధంగా ఎలాంటి ప్రభుత్వాలకు లోకడకుండా వారైతే పక్కా సమాచారంతో అధికారులు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే వృద్ధులు వస్తారో వారికి తెలియని ఏడలా వారికైతే ఒక సమాచారం ఇస్తున్నారు. ఏ విధంగా ఓట్లు వేయాలి, ఏ రకంగా అనేది సమాచారం ఇస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తి అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2000 పైగా అధికారులు అయితే ఇక్కడ పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పడుతుంది. అయితే మొత్తంగా మనం తొలి విడత ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఒకసారి మనం గమనిస్తే 555 గ్రామ పంచాయతీలు సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రారంభంగా 53 ఏకగ్రీవం అయ్యాయి. అనంతరం 502 ఇటుకైతే ఇటు పోలింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా 83% అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొలి విడత ఎన్నికల్లో 70% అయితే ఓటింగ్ నమోదు చేసుకొని మెజార్టీ స్థానాన్ని అయితే కైవసం చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పటికీ చాలా లోక్సభ, అదే విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ సభలలో కంగుపాటు తిన్న బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం ఉత్సాహం అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా 30% స్థానాలను అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుపొందిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే తొలి విడత ఎన్నికల్లో ఒక ములుగు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అయితే గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ములుగు జిల్లాకు సంబంధించి సీతక్క ప్రాంతం అయితే ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీలో ఒక బీఆర్ఎస్ అభ్యర్థి 3000 పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందిన ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా అధిక స్థానాలను అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కైవసం చేసుకుందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత గ్రామం అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా తన సొంత వదిన అయినటువంటి కౌసల్యాదేవిని అయితే నియమించడం జరిగింది. అయినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో ఒక చర్చనీయాంశంగా అయితే మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ విజయాలతో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆదరణ ఉండదనుకున్నటువంటి వారికైతే ఇప్పుడు ఒక చుక్కెదురైతే ఎదురైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30% పైగా గ్రామ పంచాయతీ గ్రామాలను గెలుపొందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఊపులో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. అయితే ఈ తొలి విడత ఎన్నికల్లో వారి ఉత్సాహం అయితే మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రెండో విడత, అదే విధంగా మూడో విడత ఎన్నికలకు సంబంధించి కూడా మేము అధిక మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నా మేము వారికి గట్టి పోటీ ఇస్తామంటూ వారు చెప్తున్నారు. ముఖ్యంగా పరకాల, నర్సంపేట, పర్వతగిరి, డోర్నకల్లు, జనగామ నియోజకవర్గాలలో వారికైతే గట్టి పట్టి ఉన్నది, మాకు మంచి క్యాడర్ ఉందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ వారు కూడా చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ నమోదైనట్లు ఏమైనా తెలుస్తా ఉందా? పూర్తి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత ఓటింగ్ నమోదైతే % ఎంత దాకా వచ్చింది? వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 23.50% అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నమోదైంది. హన్మకొండ ప్రాంతంలో 26.78% అయితే నమోదైంది. ఇటు తక్కువగా ఇటు ములుగులో కొంచెం తక్కువగా పర్సెంటేజ్ అయితే నమోదవుతుంది. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ పోలింగ్ అయితే నమోదైంది. అయితే జనగామలో చూసుకుంటే 26.45% అంటే 7 గంటల నుంచి 11 గంటల వరకు అయితే ఇప్పటికైతే పోలింగ్ అయితే నమోదైంది అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా ఇక్కడ గ్రామాలలో ఇటు పొలం పనులకు వాటికి సంబంధించి వాటికి పోతారు కాబట్టి ఉదయం 7 గంటల నుంచి వారైతే ఇటు పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి అయితే వారి యొక్క ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. మొత్తంగా 1 గంటల వరకు అయితే పూర్తి అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ వృద్ధులు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి నడవలేని పరిస్థితుల్లో కూడా వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారికి అధికారులు కూడా ఇటు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. వీల్ చైర్ల ఆధారంగా వారిని అయితే పోలీసులే స్వయంగా దగ్గరుండి
ఉంది. అయితే వారు అక్కడ తీసుకొచ్చి ఓటు హక్కుని అయితే వినియోగించుకునేందుకు వారైతే దోహద పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వారిని అయితే మొత్తంగా ఈ తొలి విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ రెండో విడత ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను గెలుపొందాలనే ఊహంలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా గట్టి పోటీ ఇస్తాము, ఖచ్చితంగా కొన్ని స్థానాలను అధిక స్థానాలను గెలుచుకుంటామంటూ వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ తొలి విడత రెండో విడత ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే సాయంత్రం 6 గంటల లోపు అయితే ఇటు అధికారు తేలనుంది, వారి భవిష్యత్తు అయితే తేలనున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే 1 గంటల తర్వాత ఎవరు వచ్చినా ఓటు హక్కు వినియోగించడానికి అధికారులు అయితే అనుమతించలేమంటూ వారైతే స్పష్టంగా చెప్తున్నారు. 1 లోపు ఎవరైతే లోపలి ఉంటారో వారికైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వారు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ మోనిష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఓట్ల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించి ఓటేయండి. డబ్బు మద్యం ప్రభావం లేకుండా, ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఈ ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇంత మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మన అదృష్టం. మనమంతా ఆలోచించి ఓటేసినట్టయితే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎలక్షన్ పోలింగ్ రెండో విడత నడుస్తున్నది. దర్పల్లి గ్రామంలో మంచిగా ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలు మంచిగా సహకరిస్తారు, ఓటర్స్ కూడా. దానికి పోలీస్ సిబ్బంది కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించడం జరుగుతుంది. ఓట్ల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసే ఒక మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. డబ్బు మద్యం ప్రభావం లేకుండా, ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఈ ఎన్నికల్లో పాల్గొన్నాను. ఇంత మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం మన అదృష్టం. మనమంతా ఆలోచించి ఓటేసినట్టయితే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎలక్షన్ పోలింగ్ రెండో విడత నడుస్తున్నది.